హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మల్టిపుల్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజైతే ఆన్లైన్లో జరిగే ఫ్రాడ్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. చాలామందికి అవగాహన లేదు. నాకైతే రెండు సార్లు పప్పులో కాలేసాను అనమాట. అది క్లియర్ కట్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తే మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. అసలు నాకు ఎన్ని విధాలుగా ఫ్రాడ్ జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ ప్రొఫైల్స్ కూడా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక అలాంటి ఫ్రాడ్లో కనుక ఏమైనా ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేసినట్లయితే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాలాగా ఎవరైనా బాధితులు ఉన్నారేమో అని చెప్పి తెలుసుకుంటాను. అది మరి మన తప్పు అంటారా లేదంటే వాళ్ళ తెలివి అంటారా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. నాకు ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకళ్ళు ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చేసినా యూట్యూబ్ చేసినా ప్రమోషన్స్ కోసమే కాబట్టి ప్రమోషన్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రమోషన్స్ మేము ఇప్పిస్తాము, మీకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే మేము ప్రొడక్ట్స్ అనేవి మీకే పంపిస్తాము, మీరు జస్ట్ రివ్యూ ఇస్తే చాలు, ప్రొడక్ట్ మీరే ఉంచేసుకోవచ్చు, ఎక్స్ట్రా మనీ కూడా మీకు వస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా చెప్పారనమాట. ఇదంతా కాన్వర్సేషన్ అంతా మెసేజెస్లోనే జరిగింది, ఇన్స్టాగ్రామ్లోనే జరిగింది. అదేంటంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా నాకు అంతగా అంటే నన్ను బ్లాక్ చేసేసారనమాట. ముందు మనీ పే చేయమన్నారు. నేనైతే నాకు ఆ ప్రాసెస్ అంతా తెలుసు, రివ్యూస్ ఇవ్వడం అదంతా మనం ఎలా మాట్లాడాలి ఏంటి అదంతా తెలుసు, మీరు ప్రొడక్ట్ పంపించండి నేను రివ్యూ ఇస్తాను అని చెప్పి చెప్పారనమాట. వాళ్ళు ఓకే చెప్పారు, బట్ కొంత అమౌంట్ అనేది కట్టాలి అని చెప్పి అడిగారు అనమాట. అమౌంట్ కట్టాలి అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎవరైనా జెన్యూన్ ప్లాట్ఫామ్ అయితే కనుక మనల్ని అమౌంట్ అడగరండి, మన టాలెంట్ని చూసే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది పంపిస్తారు. తక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే, తక్కువ రీచ్ ఉన్నా సరే పంపిస్తాము అంటే కొంత ఆలోచించాను, కరెక్టా కాదా అని చెప్పి. ఏమో ప్రమోషన్స్ అంటున్నారు కదా, మనకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, తక్కువ ఫాలోవర్స్ అయినా పంపిస్తాం అంటున్నారు కదా, ఏదో చూద్దాము ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. వాళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అంటే వాళ్ళు మనీ కట్టమన్నారు కదా, అదేంటంటే జస్ట్ 500 పే చేస్తే చాలు, మీకు కంటిన్యూస్గా వీక్లీ 2 సార్లు మీకు ప్రొడక్ట్స్ అనేది పంపిస్తాము, వాటి రివ్యూస్ ఇవ్వండి, ఆ ప్రోడక్ట్ కూడా మీరే ఉంచుకోండి అని చెప్పి చెప్పారనమాట. ఇదేదో బాగుంది, 500 కడితే చాలా అంటున్నారు అంటే. నాలాగే మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి సేమ్ అలానే వాళ్ళని కాంటాక్ట్ అయిందనమాట. వీళ్ళ రీల్స్ అలా పంపించి ప్రమోషన్స్ చేస్తారా, మనీ ఇస్తాము అని రీల్స్ చేస్తూ ఉన్నారు. చాలా రీల్స్ అలానే చేస్తున్నారు. అయితే అంటే ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, వాళ్ళ రీల్స్ని కాపీ చేసుకొని వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో కాపీ రైట్స్ అనేవి ఉండవు కదా, సో అందుకని కొంత మాడిఫై చేసి వీళ్ళు అలా ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు రీల్స్లో పెట్టుకుంటున్నారు. సో అవన్నీ చూసి అన్నీ అలాంటివే ఉన్నాయి, ప్రమోషనల్కి సంబంధించి రీల్సే ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. కాబట్టి నమ్మాము మేము కూడా, మా ఫ్రెండ్ నమ్మింది, నేను అలానే నమ్మాను. ఇంకా నేనైతే మనీ పే చేయలేదు, చూద్దాము హోల్డ్లో పెడదాము, కొంత ఫేక్ అనిపిస్తుంది, కొంత రియల్ అనిపిస్తుంది. మా ఫ్రెండ్ కూడా నేను తనేమనిందంటే ఫస్ట్ నేను జాయిన్ అవుతాను, జాయిన్ అయ్యి వాడు ఫేకా కాదా అని చెప్పి తెలుసుకుందాము, 500 కదా పోతే పోయిందని చెప్పి తను చెప్పిందనమాట. సో అందుకని తను స్టార్ట్ చేశాక అంతా బాగుంది అనుకుంటే నేను కూడా స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి ఆగాను. తను అమౌంట్ పంపించింది, 500 పంపించింది. ఇంకా వాళ్ళకి మీకు ఒక ఐడి క్రియేట్ చేస్తాము అని చెప్పారు. క్రియేట్ చేశారా, మనీ పంపించేశాక 1 వీక్ వరకు టైం పడుతుంది మీకు ప్రొడక్ట్స్ రావడానికి అని చెప్పి వాళ్ళ అడ్రస్లు అవన్నీ తీసుకున్నారనమాట. తీసుకున్నాక ఏమైందంటే 1 వీక్ తర్వాత ఆమె ప్రొడక్ట్ ఏం రాలేదు కదా, ఇంకా కాంటాక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్లోని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రిప్లై లేదు, కాల్స్ చేస్తే రిప్లై లేదు. కొన్ని రోజులు ఆమె కంటిన్యూస్గా మరి 500 కట్టింది కదా, అంటే 500 అంటే పెద్ద అమౌంటా అంటే అలా అని చిన్న అమౌంట్ కూడా కాదు కదా. సో అందుకని ఇక ఈమె కంటిన్యూస్గా ఆమె వాళ్ళని అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా బ్లాక్ చేసేసాడనమాట. ఇప్పుడు వాళ్ళు జెన్యూన్ అయితే అలా బ్లాక్ చేయరు కదా. సో అందుకని తను అలా ఫ్రాడ్
అలా ఫేస్ అయింది. తను చూసి ఇంకా నాకు చెప్పిందనమాట. తను ఫ్రాడే, నాకు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు, నన్ను బ్లాక్ చేసేసాడు. సో నువ్వు మనీ అనేది ఏం పే చేయకు అని చెప్పిందనమాట. సో నాకు ఆ 500 సేవ్ అయ్యాయి. బట్ చాలా అంటే చాలా ఏమంటారు, కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇంత అంటే వాళ్ళ ప్రొఫైల్ అంతా చూస్తే మంచి ఫాలోవర్స్ ఉన్నారు, చక్కగా రీల్స్ కూడా అలాంటివి ప్రమోషనల్ రీల్సే ఉన్నాయి. మరి ఎలా నమ్మాలి? ఇప్పుడు జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ బిజినెస్ని వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఫేక్ ఐడీస్ చాలానే ఉన్నాయి, మీరు గమనించుకోండి ఏది ఫేకా ఏది రియలా అని చెప్పి. మనీ అనేది ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకి అస్సలు మీరు అప్రోచ్ అవ్వద్దు, ఓకేనా? మీరు సొంతగా మీ కష్టంతో మంచి ఫాలోవర్స్ని గెయిన్ చేసుకొని అప్పుడే మీరు ప్రమోషనల్ మీరు అడగక్కర్లేదు. ఆటోమేటిక్గా మీ రీచ్ చూసి మీ ప్రొఫైల్ చూసి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయండి అని చెప్పి. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. ఇంకా సెకండ్ టాపిక్ ఏంటంటే శారీస్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్త కొత్త మోడల్స్ అనేది ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చూసాను అనమాట. చాలా సింపుల్ వర్కే, బ్లౌజ్ కొంచెం సింపుల్ శారీ, బట్ బ్లౌజ్ అనేది కొంచెం హెవీ వర్క్ ఉంది. యాక్చువల్గా ప్రైస్ ఎలా ఉందంటే 600-700 దాకా ఉంది బయట. బట్ వాళ్ళైతే 300-330 రూపీస్కే ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక యాడ్ అనేది రన్ చేస్తున్నారనమాట ఇన్స్టాగ్రామ్లో. అయితే బాగుంది కదా, తక్కువ అమౌంట్కి వేస్తున్నారు. నాకు ఒక్కటే కాదు, ఇట్లా ఆన్లైన్లో సేల్ చేసేది అలా నడుస్తుంది కదా, చూద్దాము, మంచి ట్రెండ్ అవుతుంది ఆ శారీ కూడా. ఒక శారీ తెప్పించుకొని బాగుంది అంతా, వాళ్ళ అంటే కొంత పంపించే విధానం కానీ పార్సిల్ కానీ ఆ క్వాలిటీ కానీ అంతా బాగుంది అనుకుంటే బల్క్ ఆర్డర్లో తెప్పించుకున్నాము, ట్రై చేద్దాము మనం కూడా అని చెప్పి చిన్న ఆశపడ్డాను అనమాట. అయితే వాళ్ళనే అప్రోచ్ అయితే మెసేజ్ చేశాను చూసి, అయితే నిజమేనా, వాళ్ళు మేబీ నార్త్ సైడ్ వాళ్ళు అనుకుంటా. అయితే నిజమేనా అండి, ఇంత తక్కువ ప్రైస్ అంటున్నారు కదా అంటే, అవునండి మాకు హోల్సేల్ ప్రైస్, మాది హోల్సేల్ షాపు, ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము, మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, సేమ్ మోడల్లోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఫొటోస్ కూడా పంపితే బాగుంది కదా చూద్దాము, ఒకసారి తెప్పించుకొని బాగుందంటే నేను బల్క్ ఆర్డర్ పెడతానండి అని చెప్పాను అనమాట వాళ్ళకి. ఫస్ట్ ఒకటి పంపించండి, వాళ్ళు షిప్పింగ్ రావడానికి 1 వీక్ పడుతుంది అని చెప్పారు. సో 1 వీక్ అంటే నార్మలే కదా, మనం ఏ ఆర్డర్ పెట్టినా సరే 1 వీక్ 5 డేస్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఓకే, ఫస్ట్ ఒక ఆర్డర్ పెడదాము, సిఓడినా ఆన్లైన్ పేమెంటా అని చెప్పి అడిగాను అనమాట. అయితే మీ ఇష్టం అంటే మీరు ఎలా అయినా పేమెంట్ చేయొచ్చు అని అంటే, లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి అయితే అవైలబుల్ లేదు అని చెప్పారనమాట. అయితే నేను ఫుల్ అమౌంట్ 330 రూపీస్ అన్నారు కదా, మీరు ఎంత పిసినారు దానియా అని చెప్పి అనుకోవచ్చు. బట్ నాకు ₹1 అయినా సరే అది వాల్యుబుల్, ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటున్నాం కాబట్టి దేన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనే ఒక్క విషయం మీద ప్రతి రూపాయి నేను ఆలోచించే ఖర్చు చేస్తానన్నమాట. అయితే 330 రూపీస్ కదా, చాలా తక్కువ అమౌంట్సే. ఫస్ట్ అయితే 500, ఇప్పుడైతే 300. చూద్దాం అసలు ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అని చెప్పి తెలియాలి కదా. సో అందుకని ఆన్లైన్ పేమెంట్ అన్నారు కదా, నేనైతే ఫుల్ పేమెంట్ చేయను, కావాలంటే హాఫ్ పేమెంట్ ఇస్తాను. అప్పుడు మీరు ఆర్డర్ పంపాక మిగతా అమౌంట్ అనేది మీకు పంపిస్తాను అని చెప్పాను. ఓకే మేడం అన్నారు. 330లో హాఫ్ ఎంత, మోస్ట్లీ 170-180 రూపీస్ ఉంటుంది. బట్ నేను అంత పంపలేదు, 100 రూపీస్ పంపాను. పోతే పోయిందిలే, ఎవరో ఒకరికి దానం ఇచ్చేసాము అని వదిలేసుకోవచ్చు. వస్తే చూద్దాం, క్వాలిటీ బాగుంటే కనుక మనకి యూజే కదా, మనకంటూ ఏదో ఒక బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 100 రూపీస్ పంపారు. వాళ్ళు QR కోడ్ అనేది పంపించారు ఫోన్పేది, డైరెక్ట్గా మీరు దానిలో పేమెంట్ చేసుకోండి అని చెప్తే పంపించేశాను 100 రూపీస్. పంపాక మీకు 1 వీక్ టైం పడుతుంది మేడం ఆర్డర్ రావడానికి అని చెప్పారు కదా, నేను ఆర్డర్ వచ్చేసాక నేను మిగతా అమౌంట్ 230 రూపీస్ అనేది మీకు ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను, QR కోడ్ కూడా నా దగ్గర ఉంది కదా అని చెప్పాను. చూస్తున్నా 2 డేస్ అయింది, 4 డేస్ అయింది, 6 డేస్ అయింది, 1 వీక్ అయింది, 10 డేస్ అయింది, రాలేదు ఆర్డర్. ఒకవేళ అంటే అప్పుడు కొంచెం వరదలు అట్లా ఉందన్నమాట. సో అందుకని లేట్ అవుతుందేమో అని చెప్పి నేను కూడా వెయిట్ చేశాను అనమాట, వస్తుంది అని చెప్పి.
10 డేస్ అయినా రాలేదు. మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అప్రోచ్ అయ్యాను అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాను. ఏంటండి వీళ్ళు ఇలా పార్సెల్ పంపలేదు, ఇంకా అంటే నేను బల్క్ ఆర్డర్ కూడా పెట్టుకుంటానన్నాను కదా, దానికి వల్ల టైం అయిపోతుంది. ట్రెండ్ అనేది కొంతకాలమే నడుస్తుంది కదా, ఇప్పుడు మీరు చాలా చూసే ఉంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ కనుక మనకి నచ్చింది అంటే చాలా వెంటనే అందరూ కొనేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత అది ట్రెండ్ అనేది ఆగిపోతుంది. తర్వాత ఇంకా దాని జోలికి పోరనమాట. కస్టమర్స్ అందరూ అలానే ఉన్నారు. సో అందుకని లేట్ అయిపోతుందండి. మళ్ళీ నేను అవన్నీ చూసుకొని మళ్ళీ నేను చూసుకోవాలి కదా ప్రమోట్ చేయడం అదంతా. కొంచెం టైం పట్టేస్తుంది, వర్క్ కూడా ఉంటుంది దానికి తగ్గట్టుగా అని చెప్పి మెసేజ్ చేస్తే పంపిస్తున్నాం అని చెప్పి చివరికి ఇంకా వాళ్ళు మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వడం కూడా ఆపేశారనమాట. ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్తే, మరి ఫ్రాడ్ అయితేనే కదా అలా చేసేది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోతుంది, ఇప్పటికీ ఆ పార్సల్ రాలేదు. ఇంకా 100 రూపీస్ ఆ దేవుడికి హుండీలో వేసేసానులే అని చెప్పి అనుకున్నాను అనమాట. తక్కువ ఏమి ఉంటాయి కాబట్టి, ఒకవేళ నేను బల్క్ ఆర్డర్ ఒకేసారి పెట్టేస్తే ఒకవేళ ఆశపడి 330 రూపీస్కి శారీ వచ్చేస్తుంది కదా, మనము కొంత మార్జిన్ ఎంతో కొంత వేసుకొని మనం కూడా సేల్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది కదా అని చెప్పి ఆశపడి ఎక్కువ అమౌంట్ కట్టేసి ఉంటే అక్కడ చాలా అంటే చాలా దెబ్బడిపోయేది కదా. ఇంట్లో వాళ్ళు కూడా అస్సలు ఊరుకునే వాళ్ళు కాదు, ఉన్న చోట ఉండకుండా ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ కనుక మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి ఫ్రాడ్లో మీరు కూడా చిక్కుకోకుండా ఉంటారని చెప్పి వీడియో చేస్తున్నాను. మీకేమన్నా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నలుగురికి తెలుస్తుంది అనమాట ఇలాంటి వాటిల్లో మోసపోవద్దని చెప్పి. మనీ కోసం చాలా అంటే చాలా కక్కుర్తి పడుతున్నారు కొంతమంది. మోస్ట్లీ నార్త్ సైడ్ వాళ్ళైతే చిన్నగా అప్పుడు జాబ్స్ పరంగా కూడా అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పి మనీ ఆఫర్స్ చేయడం అలా జరుగుతుంది. బట్ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అని చెప్పి. అంటే అన్ని ఫ్రాడా అంటే కాదు, అంటే అలానే అన్ని రియలా అంటే కాదు, కొన్ని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ పేజ్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఆరా ద లేబుల్ అని చెప్పి వాళ్ళ పేజ్ అనమాట. వాళ్ళ ప్రొఫైల్ చూస్తే అసలు ఎంత చక్కగా ఉన్నాయో, అన్ని కొత్త మోడల్స్వి శారీస్, వాళ్ళు ఎక్కువ శారీసే పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకేం చేస్తాం, ప్రొఫైల్ అలా ఉంది, ఫాలోవర్స్ కూడా 10K 10,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారు. రియల్ ఏమో మేబీ రియల్ ఉంటేనే కదా అంతమంది రీచ్ వచ్చేది, వాళ్ళ రీల్స్ కూడా బాగా రీచ్ వస్తుంది అని చెప్పి 100 రూపాయలు పోగొట్టుకున్నాను అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.